హాయ్ అండి. ఈరోజు సలాడ్ ఎలా చేసుకోవాలో చూద్దాము. దీనికి కావాల్సిన పదార్థాలు మ్యాంగోసు, తర్వాత వచ్చేసి ఒక కప్పు దానిమ్మకాయ గింజలు, ఇయ్యొచ్చి గుమ్మడికాయ గింజలండి కొన్ని, వాల్నట్స్ కొన్ని, తర్వాత వచ్చేసి కస్స అంటారు దీన్ని సలాతాలోకి తెలుసు కదా. ఇవన్నీ కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇవన్నీ సిద్ధం చేసుకుని ముందు. తర్వాత దీంట్లోకి సాసు, ఆలివ్ ఆయిల్, రొమ్మాన్ జ్యూస్ అండి ఇది, తర్వాత హనీ, నిమ్మకాయ ఒకటి, ఇది కొంచెం సాల్ట్, కొంచెం పెప్పర్ పౌడర్ అనమాట. ఇవన్నీ రెడీ చేసుకోవాలి. రెడీ చేసుకున్న దాంట్లో కలుపుకోవాలన్నమాట. ఇగోండి ఈ విధంగా కలుపుకొని పక్కన పెట్టుకున్నా. పక్కనగా పెట్టుకుని ఇలాగా ఈ చిన్న దాంట్లో కాకుండా ఒక పెద్దది ఒకటి తీసుకుని ఈ విధంగా కొంచెం కలిపేటప్పటికి వీలుగా ఉండేది దీంట్లో వేసుకోలేదు కాస్త. తర్వాత దానిమ్మకాయ గింజలో మ్యాంగో ఈ విధంగా కట్ చేసుకోవాలి, లేకుంటే కలిసిపోతాయి అనమాట, తెలీదు చిన్న చిన్నగా అయితే. వాల్నట్స్ కూడా వేసుకొని గుమ్మడికాయ గింజలు అన్నీ వేసేసుకొని ఇంకా డెకరేషన్ చేసేసుకోవడమే. తిని ముందు కలుపుకోవాలి సాసు, లేకపోతే ఈ విధంగా డెకరేషన్ చేసుకోవాలి, లేదంటే మెత్తగా అయిపోతాయి అనమాట ఇవి. ఓకేనా ఫ్రెండ్స్, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. సాస్ కూడా వేసేస్తున్నాం, ఇది కొంచెం చూడండి. వేయడం వల్ల టేస్ట్ వస్తుంది అనమాట బాగా. మీరు కూడా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఎలా వచ్చిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, మర్చిపోవద్దు. మేము తోటకూర ఫ్రై చేసుకున్నాము, ఫ్రెష్ అనమాట, చాలా బాగుంది ఫ్రెష్ తోటకూర. తోటకూర ఫ్రై రాదని ఏం కాదు, ఇక్కడ మేము చేసుకున్నామని చూపిస్తున్నాను అంతే. మాకు ఈరోజు విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకుని చక్కగా అన్నీ చేసుకుంటే చాలా బాగుంటుంది తోటకూర ఫ్రై. తోటకూర ఫ్రై మాకు రాదా అని అంటారు చాలామందికి, రాని వాళ్ళు కూడా ఉన్నారు, తెలీదు అంటున్నారు ఇక్కడ చాలామంది. వాళ్ళ కోసం అనమాట. చాలా బాగుంది ఫ్రెష్గానా. చూడండి ఎంత ఫ్రెష్గా ఉందో. చక్కగా కడుక్కుని పక్కన పెట్టుకున్నాను శుభ్రంగాన. చాలా బాగా వచ్చింది, బాగా కుదిరింది అనమాట. ఎన్ని గంటలో 4 గంటలో ఇగోండి దీనిడు వచ్చింది ఏకంగాన. ఇందులో ఒక ఉల్లిపాయ, జీలకర్ర, కొంచెం ఎండుమిరపకాయలు, కొంచెం కరివేపాకు వేసుకున్నాం అనమాట, రెడీ పెట్టుకున్నా. ఇంకా ఆయిల్ వేడి చేసుకుని ముందుగా ఎల్లుల్లిపాయలు వేసుకున్నాను చితక్కొట్టుకుని. చితక్కొట్టాలి, లేకపోతే పేలిపోతే జాగ్రత్త. తెలియని వాళ్ళకి, తెలిసిన వాళ్ళకని కాదు, ఇక్కడ మేము చేసుకున్న వంట అని చెప్తున్నాను. జీలకర్ర, కొంచెం ఎండుమిర్చి వేసుకుని లైట్గా ఫ్రై చేసుకుని తర్వాత కరివేపాకు కూడా వేసుకోవాలి. అందరూ ఎక్కువగా పప్పులో వేసుకుంటారు కదా, మనకంటే తెలుస్తుంది, కొంతమందికి తెలియదు. వీళ్ళు పిలుపుని వాళ్ళు ఉన్నారంటే వాళ్ళకి అసలు మొత్తానికి తెలియదు, వాళ్ళకి మాకు తెలియదు అని అనేసి అని అన్నది. అది అందుకని దానికోసం అన్న చూపిస్తున్నాను. కరివేపాకు కూడా వేసేసాను. ఈ బాగా కొంచెం ఫ్రై అయిన తర్వాత దీంట్లో మనం కట్ చేసి పెట్టుకున్నాం కదా, ఇది కొద్దిగా వేసుకోవాలి. చూడడానికి ఎంత ఉంటుంది, ఫ్రై చేసేటప్పటికి కొంచెం వస్తుంది, ఎక్కువ రాదు. కొంచెం మీరు కొంచెంగా వేసుకొని మూత పెట్టుకుంటే అది మగ్గిపోద్ది అనమాట. ఒక 5 నిమిషాలకు మొత్తం కొంచెమే వస్తుంది, ఎంతో రాదు. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక లైక్ చేయండి. ఇదిగో దీంట్లో కొంచెం సాల్ట్ వేస్తున్నాను. ఇక చూడండి చక్కగా మగ్గిపోయింది. కొద్దిగా పసుపు, కొంచెం కారం వేస్తే సరిపోద్ది, ఇంకేమీ అవసరం లేదు ఇందులో. చాలా సింపుల్గా అయిపోద్ది, త్వరగా కూడా అయిపోతుంది. మీరేమీ ఎక్కువ ఏం కష్టపడవసరం లేదు. కాకపోతే కడగడానికే ప్రాసెస్ ఎక్కువ, కడగకపోతే ఇసుకంతా దాంట్లోనే ఉంటుంది. జాగ్రత్త, శుభ్రంగా కడుక్కొని కట్ చేసుకుని ముందు పెట్టేసుకుంటే వెంటనే అయిపోద్ది అనమాట. ఈ విధంగా కలుపుకొని మూత పెట్టేసుకుంటే మగ్గిపోద్ది చక్కగా. మంచిది ఫ్రెండ్స్, ఇది ఆరోగ్యానికి మంచిది, రక్తం పడుతుంది. ఆకుకూరలు తినడం వల్ల మంచిది. ఎప్పుడు మాసాలే, చేపలు,
కాకోకుండా ఇలాగ ఆకుకూరలు కూడా తినండి, ఆరోగ్యానికి మంచిది. ఓకేనా ఫ్రెండ్స్, ఇదిగోండి ఈ విధంగా వచ్చింది. ఇంకో 10 నిమిషాలు ఆగి ఇంకా ఆఫ్ చేసేసుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మగ్గింది కదా, మగ్గిందని తీసుకుని ఇప్పుడు ఇంత వచ్చిందండి దీంట్లోనూ. చూడండి ఎంత అయ్యిందో. ఇది వచ్చేసి లెహము బజిల్లా రైస్ అనమాట, కోయట వాళ్ళకి. ఇలాగా 2 పీసులు తీసుకున్నాం అనమాట, లెగ్ పీసులు. దీంట్లో కావాల్సినవి మసాలా పొడులండి, సాల్టు, పసుపు, ధనియాల పొడి, జీలకర్ర పౌడర్, తర్వాత వచ్చేసి గరం మసాలా, ఇది వచ్చేసి బజిల్లా, స్పింతు, తర్వాత గ్రేట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, తర్వాత హాషు అనమాట దాంట్లోకి డెకరేషన్ చేయడానికి. ఇది వచ్చేసి రోజ్ వాటరు, తర్వాత వచ్చేసి ఈ లెమన్ పౌడర్ అండి, ఇది లెమన్ పౌడర్, పెప్పర్ పౌడరు, తర్వాత కొంచెం పసుపు, ధనియాల పొడి కొంచెం. ఇవన్నీ సెపరేట్గా అనమాట. అంటే చూపిస్తున్నాను ముందు, తర్వాత ఎలా చేయాలో ప్రాసెస్ చూపిస్తాను. ఈ రైసు పక్కన పెట్టుకోవాలి అలా నానబెట్టుకుని, ఒక కప్పు రైస్. మీరు ఎంత చేసుకుంటారండి. ఇవన్నీ లెగ్ పీసులు ఉన్నాయి కదా, ఈ లెహము మాంసం. దీంట్లో ఈ పౌడర్లన్నీ వేసేసి హాట్ వాటర్ వేసి బాగా బాయిల్ చేసుకోవాలి వీటిని. సాల్ట్ మొత్తం అన్నీ వేసి, కొంచెం లైట్గానే వేసాం, సాల్ట్ ఎక్కువ వేయద్దు, తర్వాత చూసుకుని వేసుకుందరు. కానీ బాగా బాయిల్ అయిన తర్వాత తీసేసి పక్కన పెట్టుకుని, కొంచెం ఆయిల్ వేసుకుని ఉల్లిపాయలు కట్ చేసి పెట్టుకున్నాం కదా, కొంచెం పచ్చిమిర్చి, వీళ్ళు తినరో, తినేవాళ్ళకైతే కొంచెం ఎక్కువ వేసుకున్నా పర్లేదు. తర్వాత ఎల్లుల్లిపాయలు కూడా కట్ చేసుకుని వేసుకోవాలి కొంచెం. ఇవి బాగా డీప్ ఫ్రై చేసుకోవాలి. ఈ విధంగా డీప్ ఫ్రై అయిన తర్వాత ఇందులోకి స్పింత్ అండి, ఇది మనకి ఇంటికాడ ఏమంటారో తెలియదు నాకు, ఇంటి దగ్గర చూసాను చాలా చోట్ల, కనపడలేదు నాకు. ఇది అల్లం వెల్లుల్లిపాయ పేస్టు. మీకు ఎవరికన్నా తెలుసుంటే కనుక ఇంటికాడ చెప్పండి నాకు. ఈ బజిల్లా ఇవి కూడా వేసేసాం, బఠానీలు మనకేమంటారు ఇంటి దగ్గర, అవి చిక్కుడుగాయలు ఏదో అంటారు కదా, బీన్స్. ఇందులో మసాలాలన్నీ వేసేసి ఇందాక వాటర్ తీసి పెట్టుకున్నాం పక్కన, ఆ వాటర్ బాయిల్ చేసిన వాటర్, లెహం బాయిల్ చేసాం కదా మాసంది, ఆ వాటర్ ఇందులో వేసేసుకోవడమే. ఇందులో వేసేసుకొని రైస్ బాయిల్ అయిన తర్వాత, వాటర్ బాయిల్ అయిన తర్వాత ఈ రైస్ ఇందులో వేసేసుకోవాలి. వేసుకుని లైట్గా కలుపుకోవాలి, లేదంటే రైసు ఇరిగిపోతాయి. ఈ విధంగా వచ్చిన తర్వాత లైట్గా కలిపి పైన ఉన్న స్పింత్ కూడా పైన వేసుకొని మూత పెట్టుకుని సిమ్లో ఉడకబెట్టుకుంటున్నాం దీన్ని. ఇలా కొంచెం బటర్ వేసుకుని కొంచెం, తర్వాత వచ్చేసి ఈ రొమ్మాన్ అంటారు కదా, దానిమ్మకాయ గింజలు, కొంచెం షుగర్ వేసుకుని ఈ కలుపుకొని ఇలా ఈ విధంగా ఫ్రై చేసుకుని, దీంట్లోనే కుంకుమ పువ్వును తర్వాత వచ్చేసి రోజ్ వాటర్ కలిపి ఇందులో కొంచెం ఫ్రై చేసుకోవాలి. తర్వాత ఈ మాంసం ఉంది కదా, అది తీసుకుని ఉడికింది దీన్ని కొంచెంసేపు ఫిరెన్లో పెట్టాలన్నమాట, కొంచెం ఫ్రై అవ్వడానికి, కలర్ వచ్చే వరకు. ఎందుకంటే ఉడికిపోయి కాబట్టి సరిపోతుంది, ఏం అవసరం లేదు. ఇందులో కొంచెం రైస్ వేసి, ఇందాక బాయిల్ చేసాం కదా, దాంట్లో కొంచెం రైస్ వేసి కలిపితే ఈ విధంగా కలర్ వస్తుంది. తర్వాత ఈ మాంసం ముక్కల్ని తీసి ఈ రైస్ పైన పెట్టుకోవడమే డెకరేషన్కి. ఓకేనా ఫ్రెండ్స్, నచ్చితే కనుక మీరు కూడా ట్రై చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకే ఫ్రెండ్స్, బాయ్.